వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్. సంతోష్, తిరుమలలో గోవిందనామ స్మరణలతో మారుమోగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇవాల్టి రోజు వేకువజాము నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కూడా మన విజువల్స్ లో చూపిస్తున్నాం. స్వామివారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి స్వర్ణ రథ ఊరేగింపులో భక్తులు దర్శించుకుంటే వారికి పునర్జన్మ ఉండదు అన్నటువంటి నమ్మకం అయితే భక్తుల్లో ఉంది. ఇదే అంశాన్ని కూడా ఆగమ పండితులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో స్వామివారి స్వర్ణ రథ ఊరేగింపు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. స్వామివారి స్వర్ణ రథానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత కేవలం మహిళలు మాత్రమే ఈ స్వామివారి స్వర్ణ రథాన్ని లాగేటటువంటి అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం గంటన్నర పాటు కూడా మాడవీధుల్లో ఈ స్వర్ణరథ ఊరేగింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. అటు తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి వాహన మండపంలో స్వామివారు వేంచేపు చేస్తారు. ఉత్సవమూర్తులైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు సాయంత్రం 5 గంటల వరకు కూడా భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ పర్వదినం రోజున శ్రీవారి ఆలయంలో మూలమూర్తిని దర్శించుకున్నటువంటి భక్తులు ఆలయం వెలుపల ఉత్సవమూర్తులను కూడా దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ల జారీ ప్రక్రియ పూర్తయింది. ప్రతినిత్యం కూడా 22,500 టికెట్లను శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 2,000 టికెట్లను జారీ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో విక్రయించడం జరిగింది. ఇక ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం 42,500 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 5 రోజులకు సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియ పూర్తయింది. ఇక మరో 5 రోజులకు సంబంధించినటువంటి టికెట్లను మాత్రం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి 9 కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి 94 కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తున్నారు. మరోవైపు ఇవాళ రాత్రి వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. ఇక దర్శన టోకెన్ లేనటువంటి భక్తులు తిరుమల చేరుకుంటే వారు స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యక్షంగా దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. వారు వాహన మండపం వద్ద ఈ ఉత్సవ మూర్తులను దర్శించుకునేటటువంటి వెసులుబాటునైతే టీటీడీ కల్పించింది. ఇక రేపటి రోజు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు వైకుంఠ ద్వాదశి పర్వదినం రోజు కూడా ఈ చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. చక్రస్నానంపై సందర్భంగా కూడా వైకుంఠ భక్తులు ఎవరైతే తిరుమలకు చేరుకుంటున్నారో వారు ఈ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించేటటువంటి భాగ్యాన్ని కూడా టీటీడీ కల్పించబోతుంది. ఈ 2 రోజుల తర్వాత ఈ స్వామివారి ఆలయానికి సంబంధించి ప్రత్యేక పూజా విధానాలు ఏమి భక్తులకు అందుబాటులో ఉండనప్పటికీ కూడా 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం అయితే భక్తులకు లభించనున్నది. జనవరి 1వ తేదీ వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ 10 రోజుల పాటు కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు మాత్రమే తిరుమలకు విచ్చేస్తే వారికి మాత్రమే దర్శన సౌకర్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి సిఫార్సు లేఖల స్వీకరణ అయితే ఈ 10 రోజుల పాటు ఉండదు. సో ఈ 10 రోజులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో సర్వదర్శన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా టీటీడీ భావిస్తుంది. అందులో భాగంగానే సర్వదర్శన భక్తులకు మెజార్టీ స్థానాల్లో టికెట్లను కేటాయింపు కూడా చేసింది. ఇక స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శన ప్రక్రియ కొనసాగబోతుంది. థ్యాంక్ యూ.